శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధనామ సంవత్సర చైత్ర బహుళ పంచమి ఆదివారం. ఈరోజు మూల నక్షత్రం. ఈరోజు ఏప్రిల్ 28, 2024 తేదీ ఆదివారం. వజ్రం ఉదయం 10:52 12:28 వరకు ఉంది. మరలా వజ్రం రాత్రి 1:18 2:54 వరకు ఉంది. దుర్ముహూర్తం సాయంత్రం 4:35 5:25 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నుంచి శుక్రమూఢం ప్రారంభమవుతుంది. ఈ శుక్రమూఢం ఈరోజు సాయంత్రం 5:36 నుంచి శుక్రమూఢం ప్రారంభమవుతుంది. కొన్ని పంచాంగాల్లో ఈ మూల నక్షత్రానికి ఉదయం వృషభ లగ్నంలోని మిథున లగ్నంలోని ముహూర్తాలు ఇవ్వడం జరిగింది. మనకు అత్యవసర పరిస్థితిలో ఈ రెండు ముహూర్తాలను కూడా మన మిత్రులు వాడుకోవచ్చు. అలాగే ఈ మూల నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే భరణి, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పొబ్బ, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభద్ర, రేవతి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అనేటువంటి మూల అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి ధనలాభం కలిగేటువంటి అవకాశం ఉంది. గత 2 రోజులుగా పడుతున్నటువంటి ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయి పితృరాజితానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. పితృవర్గీయులతో విభేదాలు విరోధాలు తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్యభంగా ఏర్పడుతుంది. కార్యటంకాలు ఏర్పడతాయి. ధనవ్యయం కలుగుతుంది. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయ వనరులు పెరుగుతాయి. కళత్రపూర్వక ధనలాభం కలుగుతుంది. ఒక స్త్రీ వలన ధనాదాయ వనరులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి అంతర్గత బహిర్గత శత్రువుల వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందువల్ల శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగా మనకు శాస్త్రీత్యా తెలియజేయడం జరుగుతుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. వారికి సంబంధించి తీసుకునే నిర్ణయాలన్నీ కూడా సఫలమయ్యేటువంటి అవకాశం ఉంది. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది. అటువంటి ప్రయాణంలో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా శాస్త్రీత్యా తెలియజేయడం జరుగుతుంది. తులారాశిలో జన్మించిన వాళ్ళకి ఆదాయ వనరులు పెరుగుతాయి. పరాక్రమంతో అనేటువంటి ఆదాయ వనరులు ఏర్పడతాయి. ధనాదాయం బాగుంటుంది. జనాకర్షణ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయం బాగుంటుంది. చేసేటువంటి వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి గత 2 రోజులుగా పడుతున్న ఇబ్బందులు పూర్తిగా తొలగి కొద్దిపాటి కార్యజయం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది. కార్యటంకాలు ఏర్పడతాయి. ధనవ్యయం కలుగుతుంది. ఆరోగ్యభంగా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారంలో లాభసాటిగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, సమాజంలో ఉన్నత వర్గాల్లో ఉన్న వాళ్ళకి కానీ, ఉన్నత కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. జీవ సముదాయ పనులు చేసిన వాళ్ళకి కానీ, మత్తు పని ప్రయోగాలు చేసిన వాళ్ళకి కానీ, వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు ఆదివారం. అందువలన ఆ సూర్య భగవాను ఆరాధించిన, స్వామిని అభిషేకించిన సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు అదృష్ట సంఖ్యలుగా 1, 3, 9 తెలియజేయడం జరుగుతుంది. ఈ అదృష్ట సంఖ్యలు కలిగిన మన మిత్రులందరికీ కూడా ఈరోజు అంతా శుభకరంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు లేత ఆకుపచ్చ వస్త్రాలు కానీ లేదా దవడ వస్త్రాలు కానీ ధరించినట్లయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మరలా ఇప్పుడు శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లో మీ పెద్దబాబు సిద్ధాంతి గొల్లాల మామయ్య.